హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా రోటి పచ్చడి కోసం ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి కానీ గంటలు పెట్టుకొని కానీ వేసుకోండి. ఇందులోకి కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇవి బాగా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. నేను రోట్లోకి చేస్తున్నాను కాబట్టి ఇవి సపరేట్గా పెట్టుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసేటట్టయితే దీనిలోనే టమాటాలు యాడ్ చేసుకోండి. ఇందులోకి ఆయిల్ సరిపోతుంది కాబట్టి 8 టమాటాలు తీసుకొని వేసుకున్నాను. మీకు సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఇందులోకి కొంచెం పిక్కలు లేకుండా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇది మగ్గడానికి 10 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దీనిలోని వాటర్ అంతా దిగి బాగా మగ్గుతుంది. రైస్లో కలుపుకుంటాం కాబట్టి వాటర్ ఏమి లేకుండా బాగా దగ్గరగా మగ్గాలి. ఇలా కొంచెం దగ్గరగా మగ్గుతున్నప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ అనేది ముందే వేసుకోవడం వల్ల ముక్కల్లో ఉండే వాటర్ అంతా దిగి బాగా మగ్గుతుంది. కొత్తిమీర వేసాం కాబట్టి దీని పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే చూడండి ఇలా బాగా మగ్గింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రోట్లోకి ముందులో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని చల్లారాక వేసి బాగా మెత్తగా దంచుకోండి. మిక్సీలో అయితే మొత్తం ఒకసారి వేసేసుకోవచ్చండి. రోట్లో కాబట్టి సపరేట్గా దంచుకుంటే బాగా నలుగుతాయి ఇవంతా. ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదంతా చేత్తో కానీ స్పూన్తో కానీ దగ్గరగా జరుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న టమాటాలని చల్లారాక యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా ఇలా దంచుకోండి. చేత్తో కానీ స్పూన్తో కానీ మీకు ఎలా కుదిరితే అలాగా దగ్గరగా జరుపుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీరు ఉప్పు సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. రోటి పచ్చడి కాబట్టి దీనికి తాలింపు ఏం పెట్టనవసరం లేదండి. కారం ఎక్కువ అనిపిస్తే మీరు తాలింపు పెట్టుకోండి. ఇలా అంతా తీసేసాక వేడివేడి అన్నం దీనిలో వేసి కొంచెం నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కలిపింది తినడం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.